హలో ఎవ్రీవన్. తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ మనం చూసుకున్నట్టయితే వచ్చేసాయి. జూన్ మంత్లో ఫస్ట్ వీక్లో ఈ ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఎంబీఏ ఆర్ ఎంసీఏ అడ్మిషన్స్ కోసం ఐసెట్ ఎగ్జామినేషన్ మనం రాస్తాము. సో ఐసెట్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద మన యొక్క ఛానల్లో మీకు వీడియోస్ రాబోతున్నాయి. కాబట్టి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా మన యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఐసెట్ ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ మనం చూసుకున్నట్టయితే సిలబస్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనం చూసుకున్నట్టయితే సిలబస్ చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా సిలబస్ని అస్సలు నెగ్లెక్ట్ చేయవద్దు. సో ఈ వీడియోలో మనం సిలబస్ ఏంటి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఏ సెక్షన్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ సెక్షన్లో ఏ పాయింట్ ఇంపార్టెంట్, ఇవన్నీ కంప్లీట్గా డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. సో దాంతోపాటు మీకు ఆ పర్టికులర్ సిలబస్కి ఎక్కడ మీకు మెటీరియల్ దొరుకుతుంది, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇదంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూడాలి. ఓకే, సో ఫస్ట్ మనం సిలబస్ చూద్దాం. సో దిస్ ఈజ్ యువర్ టీజీ ఐసెట్ 2025 సిలబస్. ఓకే, ఎక్స్పెక్టెడ్ సిలబస్, బట్ 99.99% ఇదే సిలబస్ మీకు ఈసారి కూడా ఉండబోతుంది. ఓకే, సో దీంట్లో మీకు ఐసెట్ ఎగ్జామినేషన్లో మనం చూసుకున్నట్టయితే టోటల్గా మీకు 3 సెక్షన్స్ ఉంటాయి. ఓకే, సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, ఈ 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సెక్షన్ బి. ఓకే, సో ఈ రెండింటికి 75 మార్క్స్, దానికి 75, దీనికి 75. ఓకే, సో 75 మార్క్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 75 మార్క్స్. ఓకే, సో ఇక్కడ మీకు టోటల్గా 150 మార్క్స్ అయిపోయాయి. దాని తర్వాత సెక్షన్ సి ఉంటుంది. ఓకే, సో సెక్షన్ సికి మీకు 50 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో సెక్షన్ సికి 50 మార్క్స్, టోటల్గా 75 + 75 ప్లస్ మీకు 50 మార్క్స్. ఓకే, సో ఇలా మీకు కంప్లీట్గా 200 మార్క్స్కి ఈ పేపర్ ఉంటుంది. ఓకే, సో సెక్షన్ ఏలో మనం చూసుకున్నట్టయితే మళ్ళీ మీకు 2 సబ్ సెక్షన్స్ ఉంటాయి అక్కడ. ఓకే, సో ఫస్ట్ చూసుకున్నట్టయితే డేటా సఫిషియన్సీ అని ఒక సెక్షన్ ఉంటుంది. దీంట్లో నుంచి మీకు 20 మార్క్స్ వస్తాయి. దీంట్లో ఏంటి అంటే మీకు కంప్లీట్గా, సో ఈ సెక్షన్లో ఏముంటుందంటే మీకు అక్కడ కొన్ని పాయింట్స్ ఇస్తారు. దాంట్లో మీకు 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్ ఏదైతే ఉంటుంది కదా, ఓన్లీ ఒకటి స్టేట్మెంట్తోనే మనం కంప్లీట్గా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నామా, లేదంటే 2 స్టేట్మెంట్స్ కావాలా, లేదంటే 2 స్టేట్మెంట్స్ ఖచ్చితంగా మనకి కావాలా, లేదంటే మీకు 2 స్టేట్మెంట్స్తో కూడా కలిపేసి కూడా మనం ఆన్సర్ చేయలేమా. సో ఇలా మీకు కంప్లీట్గా దీనికి బేస్ చేసుకొని 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా మీకు ఫస్ట్ సెక్షన్లో డేటా సఫిషియన్సీ మనం చూసుకున్నట్టయితే 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటివి ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ విధంగా. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ చేయడానికి మన యొక్క అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో మన యొక్క అప్లికేషన్లో మీకు mysets.com అని అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదంటే వెబ్సైట్కి వెళ్ళి కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా టెస్ట్ సిరీస్కి, దీనిపైన క్లిక్ చేసేస్తే మీకు మన యొక్క అప్లికేషన్ యొక్క పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే యాప్ మీరు వెబ్సైట్లో యూస్ చేసుకోవాలనుకుంటే ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ అక్కడ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఐఫోన్ ఉందంటే దాంట్లో కూడా యాపిల్ స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్స్ ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చిస్తాను. సో మన యొక్క యాప్లో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఓన్లీ 199కి మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో మనం కంటెంట్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మీకు డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా అనాలిసిస్, డేట్ అండ్ టైమ్ అరేంజ్మెంట్, ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు కంప్లీట్ ప్రాక్టీస్ టెస్ట్ అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా 199కి మాత్రమే అవైలబుల్గా ఉంది. కంప్లీట్గా మీకు ఐసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్గా ఉంటుంది. ఇది ఇప్పుడు ఆఫర్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం సిలబస్లో పాయింట్ చూసుకున్నట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి మన యొక్క ప్రాక్టీస్ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉంది కదా దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మీకు టోటల్గా 55 మార్క్స్ వస్తాయి. మనకి టోటల్గా సెక్షన్ ఏలో 75 మార్క్స్, 20 మార్క్స్ ఆల్రెడీ డేటా సఫిషియన్సీ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, సో ప్రాబ్లమ్ సాల్వింగ్కి మీకు 55 మార్క్స్ వస్తాయి. దీంట్లో మీకు సిరీస్ ఉంటుంది, డేటా అనాలిసిస్ ఉంటుంది, కోడింగ్, డీకోడింగ్ ఉంటాయి. ఇవన్నీ క్వశ్చన్స్ మీకు డీటెయిల్డ్గా మన యొక్క మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, అప్పుడు మీకు ప్రతి ఒక్క దానికి మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు మనం సిరీస్లో ఏముంటుంది అంటే ఒక సిరీస్లో చూసుకున్నట్టయితే నంబర్ సిరీస్ ఉండొచ్చు, లేదంటే మీకు ఆడ్ థింగ్స్ అవుట్ అంటే ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి ఏదైనా ఒకటి ఆ మూడిటి కంటే డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని మనం డిలీట్ చేసేయాలి. సో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ప్లస్ మీకు నంబర్ మిస్సింగ్ సిరీస్ ఉంటుంది. ఓకే, ఒక సిరీస్ ఉంటుంది లైక్ ఇప్పుడు మనం ఆడ్ నంబర్స్ తీసుకున్నాం అనుకోండి 1 3 5
9 ఇలా మనం 7, 9 ఇలా మనం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి 5 మిస్ చేసేస్తారు. సో ఆ మిస్సింగ్ నెంబర్ ఏంటి, లేదంటే స్క్వేర్స్ చేసేస్తారు. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, ఇలా మీకు కంప్లీట్గా ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిస్సింగ్ నంబర్స్ ఉంటాయి. సో మిస్సింగ్ నంబర్ ఇన్ సిరీస్ ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఐసెట్ ఎగ్జామినేషన్లో ఉంటాయి. ఇదంతా కూడా మీరు ప్రీవియస్ పేపర్స్ ఒకవేళ సాల్వ్ చేశారనుకోండి, మీకు కంప్లీట్గా ఇదంతా అర్థమైపోతుంది. ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు ఎలా సాల్వ్ చేయాలంటే, మనకి ఐసెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంది కదా, అది సిబిటి ఫార్మాట్లో ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మన యొక్క ఏదైతే ఇది నేను ఇంతకుముందు చూపెట్టాను కదా, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా సిబిటి ఫార్మాట్లోనే డిజైన్ చేసి ఉంటాయి. ఓకే, సో మీకు అక్కడ టైమర్ వస్తుంది. ఇవన్నీ కూడా సేమ్ యాక్చువల్ ఐసెట్ ఎగ్జామినేషన్ అయితే ఎలా అయితే ఉంటుంది కదా, అదే ఫార్మాట్లో ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా టైం మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. మన యొక్క యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓన్లీ 199కి మాత్రమే అది అవైలబుల్గా ఉంది. కాబట్టి మీకు అది మోస్ట్ అఫోర్డబుల్ థింగ్ కూడా అవుతుంది. ఓకే, సో దాని తర్వాత డేటా అనాలిసిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇచ్చేస్తారు. సో టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇస్తారు, దాంట్లో నుంచి మనం డేటాని తీసుకొని ఆన్సర్ చేయాలి క్వశ్చన్స్. ఓకే, బార్ గ్రాఫ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది. ఓకే, కోడింగ్ డీకోడింగ్ యొక్క క్వశ్చన్స్ కూడా మీకు తెలుసు. సో ఇవన్నీ కూడా నేను ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది ఐసెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్, ఇదంతా కూడా నేను ప్రిపేర్ చేసి మీకు కంప్లీట్ గైడెన్స్, మీ యొక్క కాలేజ్లో సీట్ వచ్చేంత వరకు కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో దాని తర్వాత డేట్ అండ్ టైం అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిలబస్ చూడండి, డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా అనాలిసిస్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా సిలబస్లో అకార్డింగ్గా మనం మన యొక్క టెస్ట్ సిరీస్లో యాడ్ చేసాం. దాని తర్వాత అర్థమెటికల్ ఎబిలిటీ ఉంది, దాని తర్వాత జామెట్రికల్ ఎబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో దాని తర్వాత ఈ 50 మార్క్స్ సెక్షన్ సిలో 50 మార్క్స్ చాలా ఇక్కడ 50 మార్క్స్లో నుంచి 30 మార్క్స్ మీకు చాలా ఈజీగా వస్తాయి. చాలా స్టూడెంట్స్కి ఇది టఫ్ అనిపిస్తుంది, కానీ మీకు కొంచెం ఇంగ్లీష్ మంచిగా వచ్చు, ప్లస్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందనుకోండి, దీంట్లో నుంచి 15 to 20 క్వశ్చన్స్ అయితే మీరు ఎక్కడ కూడా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయి కదా, అవన్నీ ప్రాక్టీస్ చేసుకొని బేసిక్ నాలెడ్జ్ ఉందనుకోండి, అది మీకు చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మీరు మార్క్స్ స్కోర్ చేయగలరు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు సాల్వ్ చేయాల్సిన ఏం అవసరం లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే ఇక్కడ మీకు మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇది మనకి కంప్లీట్గా ఐసెట్ సిలబస్. ఇది ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, సో మన యొక్క వెబ్సైట్కి వెళ్ళండి. ఓకే, సో mySets.com ఉంది కదా, సో ఇక్కడ TS ఐసెట్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయొచ్చు, లేదంటే పైన మనకి ట్యాబ్ ఉంటుంది, సిలబస్ ట్యాబ్. ఓకే, సిలబస్ ట్యాబ్లో నుంచి మీరు క్లిక్ చేసేస్తే మీకు అన్ని కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ యొక్క లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క సిలబస్. మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. Definitely I will reply each and every comment on this video. Thank you for watching the video. Please share with your friends.